హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోన్విత వరల్డ్. స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి వీడియో. నేను అంతా దులిపేశాను మొత్తం అంతా ఇల్లు, కానీ ఇంకా మధ్యలో గుర్తొచ్చింది అనమాట. వీడియో తీయలేదు కదా అనేసి సరే అని ఇంకా ఆన్ చేశాను. ఇంకా అయితే మొత్తం పైన అంతా క్లీన్ చేస్తాను, ఇంకా కింద అంతా ఇప్పుడు ఈ పార్ట్ అంతా చేయాలి. బాబుని అక్కకి అప్పచెప్పేసి నేను ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఇక నేను చదువుతుంటే ఇంకా పాప అయితే నేను హెల్ప్ చేస్తానమ్మని చెప్పేసి వచ్చి నాకు అన్నీ అందిస్తుందండి. అదే రోజు మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట, మా పెద్దమ్మ కూతురు మనవరాలు. కానీ ఇంకా వాళ్ళు ఉన్నా సరే నాకు టైం అవుతుంది కనుక నేను వెళ్ళాల్సి వస్తుంది ఇంకా బ్యాంక్కి అని చెప్పేసి ఇంకా ఆ రోజు సర్దేసుకున్నాను. పండగ కూడా దగ్గరకు వస్తుంది కదా అనేసి. కబోర్డ్ వర్క్ లేకపోవడం వల్ల ఇంకా కష్టంగా ఉంటుంది అనమాట, చెదిరిపోతూ ఉంటే. అందుకే నేను ఎప్పటికప్పుడే సర్దుకుంటూ ఉంటాను. అదే ఇంకా నాకు ఒక 5 డేస్లో బ్యాంక్కి వెళ్ళిపోతానండి. నా మెటర్నిటీ లీవ్ కూడా అయిపోతుంది. ఇంకా సంక్రాంతి వస్తుంది కదా, ఇంకా పళ్ళు అలా ఊడిపోతున్నాయని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇంకా మా అమ్మ అయితే బాబుని ఎత్తుకుంది కాసేపు. నేను సర్దినంతసేపు వాడు ఇంకా అలర్ట్ చేస్తున్నాడని చెప్పి నా దగ్గర తెచ్చింది. నేనైతే త్వరగానే అంతా కంప్లీట్ చేసి బాబుని తీసుకున్నానండి. బాబుకి అయితే లంగోటాస్ యూస్ చేస్తున్నాం. మేము ఎక్కువ డైపర్ అయితే యూస్ చేయట్లేదు, లంగోటానే వేస్తున్నాం. లంగోటా అంటే ఏంటంటేనండి, ఎప్పటికప్పుడే క్లాతులు అవి మార్చడమేనమాట. చిన్న కాటన్ క్లాత్ అది బాబుకి కట్టేసి పెట్టేస్తాము. ఇంకా వాడు ఎన్నిసార్లు టాయిలెట్ వేసినా అన్నిసార్లు మారుస్తూనే ఉంటాం అనమాట. డైపర్ అయితే అలా ఉండిపోతే ర్యాషెస్ వస్తాయని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందాకంతా బిజీగా ఉంది కదండి పాప, ఇప్పుడైతే ఫ్రేమ్లోకి వచ్చింది. చెప్పు. చెప్పు, అమ్మ ఏం చేసింది? ఏం పని? సర్దడం అంట. అదే అంత క్లీన్ చేస్తానండి. ఇందాక మొత్తం అంతా చెప్పాక స్టార్ట్ చేశానంటే మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడైతే లుక్ ఇది. హాయ్ మోన్విత. హాయ్ తేజు. మీదే ఊరు? డోకులు కూడా. మోంతా మీదే ఊరు? వైజాగ్. చెప్పు, ఏం చేస్తున్నావు? అక్కతో ఏమేమి ఆడావు ఈరోజు? అబ్బా, ఎంత అందంగా చెప్పాను అన్న, చెప్పలాట అని. బాగుంది. ఇంకా ఏం తింటున్నారు? అమ్మమ్మ ఏం చేసింది ఇద్దరికి? ఇడ్లీయా? తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు ఆడుకుంటున్నాడా? ఇది మా అక్క ఉషక్క. హాయ్. బాబునైతే మెస్లో వేస్తామండి, ఎందుకంటే దోమలు అవి కుట్టేస్తాయి అనేసి. ఇంకా వాటికి నేను చిన్న చిన్న బొమ్మలు తగిలించాను ఆ నెట్కి. వాటిని అలా కాలుతో తంతూ ఉంటాడు, లేదా చేతితో పట్టుకుందాం అని చూస్తూ ఉంటాడు. ఆ పాప కూడా, ఆ పాప ఉండడం వల్ల కూర్చొని తినేస్తుంది, లేకపోతే చాలా అల్లరి పెడుతుందండి తిండి విషయంలో. అస్సలు తినదని మారం చేస్తుంది. కానీ తనకి సపోర్ట్గా పక్కన ఒక పాప ఉండడం వల్ల చక్కగా తినేస్తుంది కూర్చొని, లేకపోతే చాలా మారం పెడుతుంది. ఇంకా వాళ్ళు తినడం అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు. బాయ్ చెప్పు తేజు. నేను బాబుని తీసుకుని వెళ్ళిపోతాను. బాయ్. బాబుని తీసుకెళ్ళిపోతాను. మీ తమ్ముడిని వద్దా? బాయ్. వీళ్ళు బయలుదేరిన వెంటనే ఇంకా మేము కూడా రైతు బజార్కి అయితే బయలుదేరాము. పాపను అసలు వద్దన్నామండి, జనం ఉంటారు కదా రైతు బజార్ దగ్గరికి, వద్దు అన్నా సరే వచ్చింది మాతోటి. ఇంకా నేనైతే కాయగూరలన్నీ వెతుకుతున్నాను అని ఏమేమి తీసుకోవాలని. ఇంకా అన్ని కాయగూరలన్నీ తీసేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాము. కానీ ఆకలి వేసి ఇంకా దోశలు అయితే చేసుకున్నాను. వెంటనే ఉల్లి దోశ చేసుకొని ఇంకా తినేసానండి. ఏమంటారు? ఇది చెక్కి అండి. ఇది చెక్కి. ఇది మా తమ్ముడు పాలు కోసం మెరుస్తున్నారు అంతే. అడుగు నా పిసరు చెక్కి. ఇది
ఇది చూపిస్తామని చెక్కి అండి ఇవ్వండి కనిపిస్తుంది కదా చెక్కి అండి. ఇప్పటి వరకు పాపే రికార్డ్ చేసిందండి వీడియో అంతా. తనే నేను దోశ తినేది అంతసేపు. ఇంకా దోశ తినేసి బాబుని ఉయ్యాల్లో వేస్తానండి. ఇంకా నేను కాయగూరలు అయితే సర్దేస్తున్నాను. నేను టిప్స్ కూడా చెప్తానండి కాయగూరలు ఎలా ఎంచాలని. మీరు ఎవరైనా బజార్కి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారా? నేనైతే చాలా అయ్యేదాన్నండి. ఇప్పుడైతే నాకు ఆల్మోస్ట్ అంతా తెలిసిపోయింది ఎలా కొనాలి ఏంటి అని. ఇంకా నేనైతే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి డబ్బాల్లో వేసేస్తున్నాను. నిలవ ఉండాలంటే ఇంకా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసి కొంచెం తడి లేకుండా తుడిచేసి పెట్టేస్తాను. ఇంకా నా క్లీనింగ్ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.